అధ్యక్ష బీసీ బిడ్డగా పుట్టినందుకు నిజంగా చాలా గర్వంగా ఉందని కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఏదైతే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతే బీసీలు గుర్తించిన ప్రభుత్వం పార్టీ అన్న నందమూరి తారక రామారావు అధ్యక్ష. ఆ రోజు నుంచి అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో మన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీలకు పెద్దపీట వేశారన్నది చెప్పడానికి మొన్నటి బడ్జెట్ నిదర్శనమని కూడా మీకు సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే 14-19లో రాష్ట్రం విడిపోయినప్పుడు కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా బీసీలు అంటేనే తెలుగుదేశం అంటేనే బీసీలు కూడా అదే విధంగా న్యాయం చేశామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. గతంలో 14-19లో ఉపాధి హామీ పథకాలు ఎన్నో ఇచ్చాం అధ్యక్ష. మరి గత ప్రభుత్వం నా బీసీ బిడ్డలు అని చెప్పుకొని ఓటేయించుకొని అధ్యక్ష ఇవన్నీ దానికి లింకే అధ్యక్ష. నేను బీసీ శాఖ మంత్రిని అధ్యక్ష, నేను చెప్తాను అధ్యక్ష. బీసీల ద్రోహి గత ప్రభుత్వం అని తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి ఈ రోజు మళ్ళీ బీసీలకు పూర్వ వైభవం తీసుకొచ్చామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నారు గౌరవ సభ్యులు అడిగినట్లు అధ్యక్ష. మరి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఒకటే, ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రైనర్ తయారీ కావాలి, వాళ్ళ స్వయం ఉపాధి కింద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడాలన్న ఉద్దేశంతో ఒక పక్క పథకాలు ఇస్తూ స్వయం ఉపాధి పథకాలు కూడా మేము ఏర్పాటు చేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి సభ్యులు అడిగినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి 1046 కోట్లు, మరి అదేవిధంగా బ్యాంకు రుణాల నుంచి 907 కోట్లు, లబ్ధిదారులు వాటా 22 కోట్లు. ఈ 8 నెలల్లోనే ఇవి ఆల్రెడీ స్కీమ్స్ అన్ని ఆల్రెడీ లాంచ్ చేశామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ 1977 కోట్లు ఓన్లీ స్వయం ఉపాధి పథకాలకి అమలు చేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మహిళా పక్షపాతం చెప్పాలి అధ్యక్ష. ఆనాటి అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలు అన్ని రంగాలలో ఉండాలనే ఉద్దేశంతో మహిళా యూనివర్సిటీలు తీసుకొచ్చారు. మహిళలకు ఆస్తిలో భాగం కల్పిస్తూ అదే విజనరీలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు డాక్రా తెచ్చారు, దీపం తెచ్చారు. మళ్ళీ ఈ రోజు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో 200 కోట్లతో 1,02,000 మందికి ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇస్తూ వాళ్ళకు కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదే విధంగా ఈవెంట్ ప్రోగ్రాములు కూడా వాళ్ళు మహిళలు అన్నింటిలోనూ ఈవెంట్ ప్రోగ్రామ్స్ కోసం కూడా సుమారుగా 10,000 మందికి శిక్షణ ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి అంతేకాకుండా మరి వడ్రంగులకు వాళ్ళ నైపుణ్యం కోసం వాళ్ళకి ఉచితంగా 60,000 రూపాయలు అంటే వస్తువుల కోసం 5,133 మందికి ఇవ్వబోతున్నాం. మహిళా సాధికార కింద ఈవెంట్ మేనేజ్మెంట్ కి 10,156 మందికి ఈ రోజు మేము అందజేస్తున్నాం. మరి సభ్యులు అడిగినట్లు సబ్సిడీలు అడిగారు అధ్యక్ష, దాన్ని కూడా మేము ఆల్రెడీ పొందుపరిచామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి సప్లైన్ వచ్చి 2 లక్షల రూపాయలకి సబ్సిడీ 75,000, 2 నుంచి 3 లక్షల సబ్సిడీ 1,25,000, స్లాబ్ 3 నుంచి 5 లక్షలకు సబ్సిడీ 1,75,000 రూపాయలతో సబ్సిడీ కూడా అందజేస్తున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి అంతేకాకుండా ఆదరణ పథకానికి 1000 కోట్ల బడ్జెట్ కేటాయించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మరి గత ప్రభుత్వం నా బీసీలను ఓటేయించుకున్నారు అధ్యక్ష. 14-19లో బీసీ భవన్లు 13 జిల్లాల్లోనూ మేము శాంక్షన్ చేశాం అధ్యక్ష. అవి సుమారుగా 70-80% అయిపోయినాయి అధ్యక్ష. గాలి వదిలేసారు అధ్యక్ష. నా బీసీలను ఓటేయించుకున్నారే తప్ప ఆ బీసీ భవన్ పూర్తి చేసి బీసీలకు అంకితం చేయొచ్చు కదా అధ్యక్ష. మళ్ళీ మేము 14-19లో ఆగిపోయిన బీసీ భవన్ 26 జిల్లాల్లోనూ బీసీ భవన్లు కట్టబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మరి బీసీ హాస్టల్స్ పరిస్థితి అధ్యక్ష, బీసీ హాస్టల్స్ కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి బీసీ బిడ్డలు చదువుకునే బీసీ హాస్టల్ పరిస్థితి 5 సంవత్సరాల్లో కనీసం బాత్రూమ్ లో రన్నింగ్ వాటర్ రాకపోవడం కూడా అది కూడా పట్టించుకోలేదు అధ్యక్ష. బీసీ బిడ్డలు చదువుకునే హాస్టల్స్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, వాణిజ్య
మాట్లాడాలి అధ్యక్ష. మరి ఇది తక్కువ కాలంలోనే అతి తక్కువ కాలంలోనే బీసీ హాస్టల్స్ రెనోవేషన్ చేస్తున్నాం, బీసీ గురుకులాలు రెనోవేషన్ చేస్తున్నాం, బీసీ భవన్లు కడుతున్నాం. మరి ప్రజలకు బీసీలకు కోసం అహర్నిశలు కష్టపడే ప్రభుత్వం, బీసీలకు అండగా ఉండే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా ఈ సభాముఖంగా మీకు తెలుసు. ఇంటికి 50,000 రూపాయలు అదనంగా ఇస్తున్నాం. మరి ఈ రోజు మీకు తెలియజేసేది ఒకటే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. మధ్యలో వీళ్ళు వచ్చి కూర్చోండి.